పోరల ముక్కుల తొక్కు ఫోన్ దొరికితే చాలబ్బా అండ్లకెళ్ళి తలకాయ తీయరు. చూసి చూసి కండ్లే ఎర్రగా కాబట్టే బువ్వ తినాలన్న ఫోన్లే, బడికి తయారు కావాలన్న ఫోన్లే. పెద్దలు కూడా అట్లనే తయారైతాన్రు. చూసి అంతసేపు చూడాలి కానీ గోందు పెట్టినట్టు దానికి అంటుకపోతే ఎట్లనుల్లా. హైదరాబాద్లో ఇప్పుడు ఎన్నో ప్రోగ్రాంలు నడుస్తున్నాయి. మంచిగా పిల్లల్ని తోలుకపోతే ఎన్నో చూస్తారు, ఎంతో అక్కెరొస్తాయి. అవేందో మీరు కూడా చూడుర్రి మరి. హైదరాబాద్లో పుస్తకాల అంగడి జోరుగా నడుస్తుందబ్బా. ఎప్పట్లెక్క ఎన్టీఆర్ స్టేడియంలోనే కాలం చేసిన అందేశ్రీ సార్ పేరు పెట్టిండ్రు ఈ తాపకు. పగటిలి 1 గంటకేంచి రాత్రి 9 గంటల దాకా 365 దుక్నాలు పెట్టిండ్రంటే చూడుండ్రిగా. చందమామ కథల నుంచి కంప్యూటర్ పుస్తకాల దాకా ఏది కావాలనంటే అది దొరుకుతది. పెద్ద బాల శిక్ష, దేవుళ్ళ చరిత్రలు, వీరుల చరిత్రలు, విప్లవ చరిత్ర, వాస్తు, జ్యోతిష్యం, వంటలు, ఆరోగ్య సూత్రాలు, ఆటలు, పాటలు, పతొక్కటుంటదుల్లా. ఇంకో 10 రోజులు నడుస్తుంది. ఎప్పుడంటే అప్పుడు పోయి నచ్చిన పుస్తకాలు కొనుక్కోవచ్చు. అంతెందుకు, దోస్తులు కలుస్తారు, సెల్ఫీలు గుంజుతారు. పుస్తకం స్థానం పుస్తకానిదే. ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా అది పుస్తకం యొక్క స్థానాన్ని వేరొక ప్రపంచం దాన్ని ఆక్రమించటం సాధ్యమయ్యే విషయం కూడా కాదు. డిజిటల్ వచ్చినాక బుక్ రీడింగ్ అనేది లేదు, సాహిత్యం అనేది కూడా తగ్గిపోతుంది. ఇలాంటి తరుణంలో బుక్ ఫెయిర్ అనే షో ఏదైతే ఉందో అది నిజంగా చాలా ఉపయోగపడేటువంటి అంశము. ఇటు చూడుండ్రి, నానక్రామ్ గూడాల హైదరాబాద్ ఆర్ట్ ఫెస్ట్. దేశంలో 200 మంది తోపు కళాకారులు గీసిన ఎన్నో బొమ్మలు, 600 చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. పిల్లలు గీసినవి కూడా బొచ్చెడున్నాయబ్బా. ఒక మంచి అలవాటును మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. వయలిన్ ప్లే చేయడము, మ్యూజిక్ ప్లే చేయడము వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. దానివల్ల వాళ్ళు ఈ ఫోన్ చూసుకోవడం మానేయడం. ఆవు మరి, తెంపు లేకుండా ఫోన్ల తలకాయ పెట్టి దిమాగ్ ఖరాబ్ చేసుకునే బజిలే గిసొంటి నేర్పిస్తే చాలా నయం. స్ప్రెడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 200 ఆర్ట్ వర్క్స్ ఆఫ్ జస్ట్ గ్రేట్ మాస్టర్స్ ఉన్నాయి. అది కాకుండా అప్కమింగ్ ఆర్టిస్టులవి 200 పైగా ఆర్ట్ వర్క్లు ఉన్నాయి. హైదరాబాద్ మన ఆర్టిస్టులు 35 మంది ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ. ఇది ప్రసాద్ ఐమాక్స్ లా హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్. దునియా అంతటికెళ్ళి 700 బుడ్డ సినిమాలు వస్తే అందులోకెళ్ళి 60 ఫైనల్ చేసిండ్రట. కొత్తగా తీసేటోళ్లను ఎంకరేజ్ చేసే కార్యం అన్నట్టు. ఒక షార్ట్ ఫిలిం షరాఫ్ యాక్ట్ చేసింది. వాటర్ ఎంత అవసరమో ఈ విధమైన పిక్చర్స్ ని షార్ట్ ఫిలిం ద్వారా అంటే సొసైటీని మార్చే విధంగా షార్ట్ ఫిలిమ్స్ ని ఓట్ చేసింది ఒక హైదరాబాద్ తెలంగాణ స్టేట్ మాత్రం. అటు పుస్తకాల పండుగ, ఇటు బొమ్మల పండుగ, నడుమిట్ల సినిమాల పండుగ. సిటీలా గిన్నున్నాయి. దేని మీద కాయిష్ ఉంటే అటు పోయిరాండ్రి మరి. ఆయితరం పూట టైం వేస్ట్ చేయకు.